హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీడీబీ వ్యూస్. ఈరోజు ఓంకారం కార్యక్రమంలో గురుజీ గారు తెలియజేసిన విషయాలన్నింటినీ కూడా వీడియో స్కిప్ చేయకుండా చక్కగా విని పాటించండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు విశ్వ వసునామ సంవత్సరం దక్షిణాయన శ్రావణ మాస శుక్లపక్షం. ఈరోజు ప్రథమం. ఈరోజు విశేషమైన రోజు. అలాగే వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు శుక్రవారం శ్రావణ మాసంలో మొదటి రోజు మనకి ప్రాప్తిస్తుంది. అయితే ఈరోజు మనమందరం కూడా భక్తి శ్రద్ధలతోటి సాక్షాత్ మహాలక్ష్మిని చక్కగా పూజించాలి. శ్రావణ మాసం అంటే ఎన్నో నియమాలని పాటిస్తూ ఉంటారు. అయితే ఎన్నో వ్రతాలని ఆచరిస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా ఈ మాసాన్ని అందరూ కూడా భక్తిపూర్వకంగా ఆచరిస్తూ ఉంటారు. శ్రావణ మాసమే ఒక వ్రత మాసము అని అందరూ స్వీకరిస్తారు. అలాగే అయితే ఈరోజు శ్రావణ మాసంలో మొదటి రోజు శుక్రవారం పుష్య నక్షత్రంలో రావడం మన అదృష్టం. ఈరోజు భద్రలక్ష్మి నామాన్ని జపించాలి. ఈ భద్రలక్ష్మి నామాన్ని జపించడం వలన మనలో ఉన్న విద్య కావచ్చు, మనలో ఉన్న సంపద కావచ్చు, మనలో ఉన్న ఏదైనా సిరి సంపదలు కూడా అవి మంచి వాటికే, మనం సదుద్దేశానికే ఖర్చు అవుతాయన్నమాట. అయితే ఇప్పుడు చాలామంది చూడండి, కుటుంబాలలో సంపాదిస్తారు, డబ్బు వస్తుంది, కానీ అనవసరమైన వాటికి ఖర్చు అవుతూ ఉంటాయి. అయితే కొందరిలో జ్ఞానం ఉంటుంది, కానీ అది అనవసరంగా వ్యర్థమవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు విద్య కూడా పనికి రాని వాళ్ళ గురించి ఉపయోగిస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఓం భద్రలక్ష్మియే నమః అనే నామాన్ని జపించడం వలన మనలో ఉన్న ఏదైనా లక్ష్మీ రూపముగా అది శుభానికి ఉంటుంది. దానివల్ల పుణ్యము అలాగే దైవం కూడా మన వెంబడే ఉంటుంది. అంటే దైవానుగ్రహం కూడా మనకు ప్రాప్తిస్తుంది. అందుకే ఈరోజు మంత్రబలంలో గురుజీ గారు ఓం భద్రలక్ష్మియే నమః, ఓం భద్రలక్ష్మియే నమః, ఓం భద్రలక్ష్మియే నమః అనే నామాన్ని జపించాలి అనేసి గురువుగారు తెలియజేశారు. అయితే ఈ మాసం శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు ఉంటాయి. మనందరికీ అదృష్టమైన మాసం ఇది. ఇక ఈ మాసంలో క్షౌరం చేయించుకోకూడదు అని చాలామంది చేయించుకోరు. ఈ మాసమంతా వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. ఈ మాసంలో శాకాహారాన్నే సేవిస్తూ ఉంటారు. చాలామంది ధ్యానము జపము ఆచరిస్తూ ఉంటారు ఈ మాసంలో. ఎవరైతే ఈ శ్రావణ మాసంలో వ్రతాలని అలాగే శాకాహారాన్ని సేవిస్తూ ఉంటారో వాళ్ళకి ఆరోగ్యంతో పాటు ఏదైనా సిద్ధిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఎవరైనా శ్రావణ మాసంలో క్షౌరం చేయించుకోకూడదు. ఎందుకు అంటే విశేషంగా శుక్రవారం విశేషంగా లక్ష్మీ వ్రతాలని ఆచరిస్తూ ఉంటారు ఈ మాసంలో. కొందరు వైభవ లక్ష్మిని పూజిస్తూ ఉంటారు, కొందరు అష్టలక్ష్మిని పూజిస్తూ ఉంటారు, కొందరు వరమహాలక్ష్మిని ఆచరిస్తూ ఉంటారు, చక్కగా పూజిస్తూ ఉంటారు. లక్ష్మీ వ్రతాలని ఆచరించే సమయాల్లో అంటే వీళ్ళు ఏదైనా క్షౌరం చేయించుకుంటే లక్ష్మి అక్కడి నుంచి నిర్గతిస్తుంది అనే శుభదృష్టితో పూర్వంలో ఇలా చేశారని గురువుగారు తెలియజేశారు. అంటే వ్రతలు, పండుగలు, పర్వదినాలను వాటిని అధికంగా చేసుకొని ఈ క్షౌర్యం అనేది ఈ రోజుల్లో చేయించుకోకూడదు అనేసి ఈ శ్రావణ మాసంలో నిషిద్ధం చేశారు. కానీ దానికి వేరే ఆలోచనలు ఏమీ లేవు అనేసి గురుజుగారు తెలియజేశారు. శుక్రవారం రోజు క్షౌరం చేయించుకోకూడదు. ఎందుకు అనగా ఈ యొక్క పుణ్య ఫలితం అనేది మనలో నశించిపోతుంది అట. సో దైవానుగ్రహం కూడా మనపై ఉండదు అంట. దైవానుగ్రహం దూరం అవుతుంది. ఇలా దూరదృష్టితో ఆలోచించి పెద్దలు ఇలా నిర్ణయించారు అనేసి గురూజీ గారు తెలియజేశారు. అయితే ఈ శ్రావణ మాసంలో దేవుడి గదిలో ఉదయము సాయంత్రము నిత్యము దీపారాధన చేస్తూ కనకదార స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి యొక్క వజ్రకవచాన్ని పారాయణం చేస్తూ, అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటూ ఉంటారో వారికి ఆర్థిక బాధల నుంచి విముక్తి అవుతుంది. అలాగే అప్పుల బాధలు కూడా తగ్గుతాయి అనేసి గురుజీ గారు తెలియజేశారు. ఈ శ్రావణ మాసంలో విశేషంగా శనివారం ఇలా ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చిన దానిని ప్రసాదంగా మనము వండి దేవునికి అంటే వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం ఇలా నైవేద్యం పెడుతూ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు.
ఇలా కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు విశేషంగా ఈ శ్రావణ మాసంలో గోవింద నామాలను పూజిస్తూ ఉంటారు, భజనలు చేస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో ఎన్నో సాంప్రదాయాలు అలాగే ఎన్నో వ్రతాలను పూజిస్తూ ఉంటారు. ప్రతి నిత్యము భగవంతుణ్ణి నామస్మరణ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన మానసికంగా ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఈ మాసంలో వ్రతాలు అన్నీ కూడా శక్తివంతమైనవి. ఈ వ్రతాలు ఆచరించిన ఎంతోమంది పుణ్య ఫలితాలను పొందుతూ ఉంటారు. ఈ మాసం అంతా కూడా నిత్యము దీపారాధన చేస్తూ భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండండి. మన ఇల్లు ప్రశాంతంగా దైవానుగ్రహంతో తృప్తిగా ఆనందంగా జీవించవచ్చు. ఇక ఈ శ్రావణ మాసం అంతా కూడా చక్కగా నిశ్శబ్దంగా ఉండాలి. ఎలాంటి గొడవలు ఇంట్లో జరగకుండా చూసుకోవాలి. అలాగే ఇలా గొడవలు జరుగుతూ ఉంటే దేవునికి ఆగ్రహం అనేది వస్తుంది. సో ఇంట్లో గొడవలు జరగకుండా చూసుకోవాలి. అలాగే శాకాహారాన్ని సేవించాలి. ఎలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. అలా ఉండడం చాలా మంచిది అనేసి గురుజీ గారు శ్రావణ మాసం గురించి చక్కగా తెలియజేశారు. ఇక ఈరోజు నక్షత్రం వచ్చేసి పుష్య నక్షత్రం. పుష్య నక్షత్రాన్ని తీసుకొని ఈరోజు నిత్య నక్షత్రంగా పుష్య నక్షత్రం కాబట్టి ఈరోజు తారాబలం అశ్విని మఖ మూల నక్షత్రం వారికి మిత్రతార అంత శుభం కాదు, జాగ్రత్తగా ఉండండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదవ తార, జాగ్రత్త వహించడం చాలా మంచిది. కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధక తార అండి, విశేషమైన రోజు, చాలా మంచిది, ఉపయోగించుకోండి. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యేక తార అండి, అంత శుభం కాదు, జాగ్రత్త వహించండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార అండి, చక్కగా ఉపయోగించుకోండి ఈ రోజుని. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్తార అండి, అయినంత వరకు జాగ్రత్త వహించడం చాలా మంచిది. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి సంపత్తార అండి, శుభకరమైన రోజు, చక్కగా ఉపయోగించుకోండి. పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి జన్మతార అండి, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార అండి, అత్యంత శుభకరమైన రోజు, చక్కగా ఉంటుంది, చక్కగా ఉపయోగించుకోండి. అలాగే శుక్రవారం ఈరోజు పుష్య నక్షత్రం. ఇటువంటి మంచి రోజు ఇలా ఈ మాసంలో అంటే ఇటువంటి శుక్రవారం, ఇటువంటి నక్షత్రం, ఇటువంటి మాసం అనేది 75 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. సో ఈ గ్రహాలు ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో చాలా మంచి రోజు ఈరోజు. మన ఇంటికి వచ్చే స్త్రీలకు అందరికీ కూడా అంటే ఈ మాసంలో మన ఇంటికి వచ్చే స్త్రీలందరినీ కూడా చక్కగా గౌరవించాలి. అలాగే స్త్రీలకి మంగళ ద్రవ్యాలను ఇవ్వాలి. అంటే పువ్వులు కానీ గాజులు కానీ లేదా వారికి తీపిగా ఏదైనా నైవేద్యం అంటే ప్రసాదంగా కానీ వాళ్ళకి పెడుతూ ఉండాలి. ఇలా ఇస్తూ ఉండడం వలన దారిద్ర్యం అనేది ఇంట్లో దూరం అవుతుంది. జ్యేష్ఠ లక్ష్మి అనేది దూరం అయ్యి దారిద్ర్యం అంతా దూరం అవుతుంది. అలాగే జన్మ దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుందంట. ఏ కారణానికి కూడా స్త్రీలను బాధ పెట్టడం కానీ స్త్రీలకు ఏదైనా అంటే బాధ కలిగేలాగా ప్రవర్తించకూడదంట. అలాగే స్త్రీలకు ఎప్పుడు మన ఇంటికి స్త్రీలు వచ్చినా కూడా ఏదైనా కానుక ఇచ్చి పంపిస్తూ ఉండాలట. ఇలా చేయడం వలన స్త్రీల శాపం తగిలి ఉంటుంది కదా, స్త్రీల శాపం కూడా పోతుంది అని గురుగారు తెలియజేశారు. ఇక రేపు శనివారం పూజ అండి. రేపు ఉదయాన్నే పురుషులు అందరూ కూడా చక్కగా తలకి నువ్వుల నూనె పెట్టుకొని తలస్నానం చేసి దగ్గరలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే శని దోషం అంతా పోతుంది. అలాగే మంగళకరం అనేది ప్రాప్తిస్తుంది అని గురుజీ గారు తెలియజేశారు. ఇక స్త్రీలందరూ కూడా పొద్దున్నే లేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామికి కానీ మహావిష్ణువుకి కానీ భక్తి శ్రద్ధలతోటి చక్కగా పూజించి నువ్వుల పొడితోటి అంటే నువ్వుల పొడి కలిపిన పులిహోరను తయారు చేసుకోవాలట. దీనిని నైవేద్యంగా మహావిష్ణువుకి సమర్పించాలట. ఇలా చేయడం వలన ఇంట్లో దారిద్ర్యం దూరమయ్యి జ్యేష్ఠాదేవి ఉన్న కూడా వెళ్ళిపోతుందట. విష్ణు అనుగ్రహంతో ఇంట్లో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అలాగే ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది అని గురుజీ గారు తెలియజేశారు. చాలా చక్కని పూజ అండి, అందరూ ఆచరించండి. అలాగే ఈరోజు యోగక్షేమం. ఈరోజు మహాలక్ష్మీదేవికి ఆవ నూనెతోటి చక్కగా దీపం వెలిగించి గంధంతోటి అభిషేకం చేసి ఎర్రటి పుష్పాలు లేదా పారిజాత పుష్పాలను సమర్పించి కనకదార స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. లేదా గుప్తలక్ష్మిని కానీ లేదా అష్టలక్ష్మి స్తోత్రాన్ని కానీ లేదా లక్ష్మి స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన స్థిర లక్ష్మి అనేది ఏర్పడుతుంది. అలాగే మనం చేసే వృత్తిలో అభివృద్ధి జరుగుతుంది. లక్ష్మి అనుగ్రహంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. చాలా చక్కటి యోగక్షేమం అండి, అందరూ పాటించి చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.